దద్దరిల్లిన పశ్చిమాసియా, ఇరాన్ లెబనాన్లపై భారీగా వైమానిక దాడులు, భారీగా విరుచుకుపడిన అమెరికా అండ్ ఇజ్రాయిల్. టెహ్రాన్లో కదిలిపోయిన నివాస భవనాలు, గోడలు, గల్ఫ్పై దాడులతో ఒత్తిడి పెంచుతున్న ఇరాన్ యుద్ధాన్ని ముగిస్తామని ఆ వెంటనే మాట మార్చిన ట్రంప్ వెనక్కి తగ్గబోమని ఇరాన్ స్పష్టీకరణ. ట్రంప్ తొలి ప్రకటనతో శాంతించిన చమురు స్టాక్ మార్కెట్లకు ఉపశమనం. అయితే ఇక్కడ ఏంది ఇప్పుడు ట్రంప్ వెనకకి తగ్గిండు. అక్కడ ఎలక్షన్లు ఉన్నాయి, ట్రంప్ వర్గాలు ఏమంటున్నాయి, తగ్గాలే, రేపు ఎలక్షన్లు ఉన్నాయి, మళ్ళీ కష్టమవుతుంది, ప్రజలు కూడా వ్యతిరేకిస్తున్నారు మీ నిర్ణయాలను అనగానే ట్రంప్ తగ్గుతున్నట్టుగా అనిపిస్తున్నది. కానీ ట్రంప్ తగ్గుతున్నాడు ఇదే వార్త దీంట్లో తీసుకుంటే ఇక్కడ చూడు, యుద్ధం త్వరలోనే ముగుస్తుంది, అమెరికా ప్రెసిడెంట్ ప్రకటన. వార్ టార్గెట్స్ చాలా వరకు పూర్తి చేశామని వెల్లడి. ఇరాన్ నేవీ ఎయిర్ ఫోర్స్ను దెబ్బతీశామని కామెంట్. యుద్ధం నుంచి వైదొలగాలని ట్రంప్కు సలహాదారుల సూచన. అయితే ఇక్కడ వైదొలగాలని సూచన, అన్ని టార్గెట్లు పూర్తి చేసినామని చెప్పిండు. అయితే ఖమేనీ కొడుకు వారసత్వంగా ఆ పదవిని చేపట్టిన తర్వాత కూడా మాకు ఇష్టం లేదు, త్వరలో ఆయనను కూడా లేపేస్తామన్నట్టుగా మాట్లాడిన తర్వాత మరి ఎందుకు వెనక్కు తగ్గుతున్నాడు అంటే ఎలక్షన్లు ఉన్నాయి, ఎలక్షన్లను దృష్టిలో పెట్టుకొని తగ్గుతున్నాడు. ఇంకా అదిగాక నెక్స్ట్ ఏంటంటే ఈ చెప్పుకోలేకపోతున్నాడు. ఏమనంటే వాళ్ళ దగ్గర ఆయుధ సామాగ్రి అయిపోయింది. ఎందుకంటే మొన్న రష్యా ఉక్రెయిన్ వార్లో ఉక్రెయిన్కు విపరీతంగా అందించారు. కంటిన్యూ నడుస్తూనే ఉన్నది వారు, వాళ్ళకు చేస్తూనే ఉన్నారు. రష్యాని ఎక్కడైనా దెబ్బతీయాలన్న ఆలోచనతోని మొత్తం దారాదత్తం చేసారు. తర్వాత ఇజ్రాయెల్ కూడా యుద్ధం చేసింది గాజా మీద విపరీతంగా దాడి చేసింది. ఇక అక్కడ ఇక్కడ ఈ యుద్ధాలకు మొత్తం సరిపోను సామాగ్రి సరఫరా చేసింది. ఇప్పుడు లేకపోయేసరికి ఏంటంటే ఏదో ఎలక్షన్లు వస్తున్నాయి, ఆగిపోతున్నాం అని చెప్పేసి వాళ్ళు చెప్తారు. అయితే యుద్ధం ఆపడం ట్రంప్ చేతుల్లో లేదు, ఎప్పుడు ముగించాలో తేల్చేది మేమే. ఇరాన్ ముస్తఫా ఖమేనీపై ట్రంప్ వ్యాఖ్యలకు కౌంటర్. ట్రంప్ వ్యాఖ్యలు చేసిందిగా. అయితే ఇక్కడ ఏమంటారు అంటే మా అగ్ర నాయకత్వం జోలికి వస్తే ట్రంపే పోతాడని వార్నింగ్. అమెరికా ప్రెసిడెంట్కు ఇరాన్ సెక్యూరిటీ చీఫ్ లరీజానీ తీవ్ర హెచ్చరికలు. గొప్ప వాళ్ళే ఇరాన్ను ఏం చేయలేకపోయారని కామెంట్. అయితే ఇక్కడ అసలు విషయం ఏంటంటే ఇరాన్ ఏం చేస్తున్నది అంటే, ఇరాను వాళ్ళ దగ్గర చమురు నిల్వలు ఎక్కువ ఉన్నాయి, చమురు బాగున్నది, దాని మీద అమెరికా ఆశపడ్డది, అదొకటి. అయితే ఇరాన్ ఏం చేస్తుందంటే వాళ్ళు విపరీతమైన డబ్బు, ఇరాన్కు ఆ పెట్రోలు ఈ ఆయిల్ అమ్ముకుంటే విపరీతమైన డబ్బు, ఆ డబ్బు ద్వారా టెర్రరిస్టులని పెంచి పోషిస్తున్నారు. ఒకవేళ ఇరాన్ అణ్వాయుధాలను గినక సాధిస్తే నెక్స్ట్ ప్రపంచంలో శాంతికి భంగం కలిగే అవకాశం ఉన్నది. టెర్రరిస్టుల చేతుల గనక అణుబాంబులు గనక పోతే ప్రపంచానికి పెను ప్రమాదం ఉంటుందని చెప్పేసి అమెరికా ఆలోచించి యుద్ధం చేస్తుందనేది అది ఒక వాస్తవం. ఎట్లా తీసుకున్నా ఏంటంటే అమెరికా కొన్ని సమయాలల్లో కొన్ని నిర్ణయాలు కరెక్ట్గానే తీసుకుంటుంది. కాకపోతే ఆ నిర్ణయాలు ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటుంది. ఏకపక్ష నిర్ణయాలు తీసుకోకుండా మిగతా దేశాలతో కలిపి నిర్ణయం తీసుకొని వాళ్ళతో ఫైట్ చేస్తే అన్ని దేశాలు కలిసి వస్తాయి, బాగుంటుంది. అమెరికా ఎందుకు మిగతా దేశాలతో కలిసి నిర్ణయాలు తీసుకోదంటే కిరీటం పడిపోతుంది. చేసే మంచి పనికి మిగతా దేశాల సపోర్ట్ కూడా తీసుకుంటే చాలా బాగుంటుంది. ఆయన అంతర్గతంగా అరబ్ దేశాలు కూడా చాలా సపోర్ట్ చేసినాయి. దుబాయ్ కావచ్చు, ఇంకా అబుదాబి, మన ఖతార్ కావచ్చు, ఇవన్నీ దేశాలు కూడా అమెరికాకు సపోర్ట్ చేసినాయి. మా ఎయిర్ బేస్ వాడుకొని మీరు ఇరాన్ మీద యుద్ధం చేసి, ఇరాన్తో వీళ్ళకి అందరికీ దోస్తీ ఎందుకు లేదంటే వీళ్ళు టెర్రరిస్టులను పొంచి పోషిస్తారు, టెర్రరిస్టులని అంతం చేయాలి, వాళ్ళ వల్ల ఎప్పటికైనా ప్రపంచానికి ప్రమాదం అని చెప్పేసి అన్ని దేశాలు అనుకుంటున్న సమయంలో గతంలో కూడా ఇరాన్ ఎప్పుడు కూడా ఇజ్రాయెల్ మీద అంటుండేది, మిమ్మల్ని ప్రపంచ పటంలో లేకుండా చేస్తాం, మాయం చేస్తామని. ఇప్పుడు ఇజ్రాయెల్కి అవకాశం దొరికింది, అమెరికా చేయగలిపింది కాబట్టి ఫైట్ చేయగలుగుతున్నారు. ఎంత ఫైట్ చేసినా ఇప్పుడు వీళ్ళ దగ్గర ఆయుధ సామాగ్రి ఉన్నది కాబట్టి ఫైట్ చేస్తూనే ఉంటామని వీళ్ళు అంటారు. కానీ వాళ్ళ ఆప్తమన్నా వీళ్ళు ఆగేటట్టు లేరు. ఈ ఫైట్ ఇంకా ఎన్ని రోజులు సాగుతుందనే చూడాలి. ఇప్పుడు అమెరికా వెనక్కి తగ్గింది, కానీ ఇరాన్ తగ్గేటట్లేదు. ఇరాన్ కూడా ఏం చేసిందంటే అరబ్ కంట్రీస్లని మీ మీద మేము దాడులు చెయ్యము అని చెప్పేసి చెప్పింది. ఓన్లీ అమెరికాకు సంబంధించిన మీ దేశాలలో ఏవైతే ఉన్నాయో వాటి మీదనే దాడి చేసినాము, సరే మా తప్పైంది, మళ్ళీ ఇంకా మేము మీద దాడి చేయము అన్నది. మరి ఎట్లా దాడి చేస్తుంది అంటే ఓన్లీ ఇజ్రాయెల్ మీదనే దాడి చేయాల్సి వస్తుంది. ఎందుకంటే అదే దగ్గర ఉన్నది కాబట్టి దాని మీదనే దాడి చేసి ఈ కక్ష తీర్చుకోవచ్చు. కానీ ఇజ్రాయెల్ కూడా టెక్నాలజీగా చాలా అడ్వాన్స్ టెక్నాలజీలో ఉన్నది. ఐరన్ డోమ్ సిస్టమ్ ఉన్నది. నువ్వు ఏం చేసినా అవి గాలిలోనే పేల్చేస్తుంది.
అంత చిన్న దేశం ప్రపంచ పటంలో లేకుండా మళ్ళీ ప్రపంచ పటంలోకి వచ్చింది. అసలు ప్రపంచ పటంలో లేని దేశం ఇజ్రాయెల్, తర్వాత ప్రపంచ పటంలోకి వచ్చింది. అన్ని దేశాలతో యుద్ధం చేసి కొట్లాడి సపరేట్ ప్రపంచ పటంలో సాధించుకున్నది. ఇప్పుడు ఆ గాజా పట్టిని కూడా కలుపుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే విపరీతంగా గాజాని ఇట్లా మన జల్లెడ పట్టినట్టు పట్టేసిండ్రు ఎక్కడికక్కడ ఏం లేకుండా. దాన్ని కూడా కైవసం చేసుకుంటే ఇంకా ఆ దేశం విస్తరిస్తుంది. టెక్నాలజీలో మాత్రం ఇజ్రాయెల్ తోపనే చెప్పొచ్చు. కాకపోతే ఏంటంటే ప్రపంచాలలో శాంతిని సాధించేందుకు ఈ ఫైట్ చేస్తున్నాయని చెప్పేసి చెప్తున్నాయి. అది ఒక భాగం వాస్తవమే. కానీ ఆయిల్ నిల్వలను కూడా తమ గుప్పిట్లోకి తీసుకోవాలని అమెరికాది ఇంకొకటి 2 కోణాలల్లో యుద్ధం చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఈ యుద్ధం ఎంతవరకు పోతుంది అనేది చూడాలి, వెయిట్ చేయాలి.